హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. రోజంతా డ్యూటీ చేసి నైట్ మొత్తం యూట్యూబ్ వీడియోస్ చేస్తున్న మా కష్టానికి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. వివేకంతో ఆలోచించండి. ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో వస్తున్న లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీ మొబైల్ నోటిఫికేషన్గా వస్తాయి. సో ఈరోజు ఐటీఐ డిప్లొమా మరియు బీటెక్ చదువుకున్న వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్స్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఈ వీడియోలో ఫ్రెషర్స్కి మరియు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఇద్దరికీ చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసినట్లయితే ఫ్రెషర్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అనేది క్లియర్గా అర్థమవుతాయి. సో ఉద్యోగాలు వచ్చేసరికి మన హైదరాబాద్లోనే అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి 40,000 పైనే ఉంటుంది. ఎందుకంటే మ్యాథ సర్వో డ్రైవ్స్ కంపెనీ చాలా మంచి శాలరీస్ అయితే ఆఫర్ చేస్తుంది. సో ఈ వీడియో జస్ట్ 2 to 3 minutes మాత్రమే ఉంటుంది. పేషెన్సీగా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. ఎందుకంటే స్కిప్ చేస్తూ లేదా వేరే వర్క్ చూస్తూ ఈ వీడియో చూసినట్లయితే మీకు ఏం అర్థం కాదు. ఇలాంటి జాబ్ అప్డేట్స్ ఎవ్వరూ చెప్పరు ఫ్రెండ్స్. ఏ ఛానల్లో కూడా మీకు ఇలాంటి జాబ్ అప్డేట్స్ దొరకవు. కేవలం మన సక్సెస్ డే యూట్యూబ్ ఛానల్లో మాత్రమే దొరుకుతాయి. మీరు చేయాల్సిందల్లా జస్ట్ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయడమే హెచ్ఆర్ వాళ్ళకి. ఈ జాబ్స్ వచ్చేసరికి కంప్లీట్గా ఫ్రీగా ఉంటాయి. ఎలాంటి ఒక్క రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. ఇంత మంచి కంటెంట్ని కష్టపడి మీ ముందుకు తీసుకొస్తున్నాం కదా, మరి మా కష్టానికి ఒక 200 లైక్స్ ఇచ్చినట్లయితే ఇలాంటి జాబ్ అప్డేట్స్ ఇంకా మీ ముందుకైతే తీసుకుని వస్తున్నాం. సో ఈ వీడియో టార్గెట్ వచ్చేసరికి జస్ట్ 200 లైక్స్ మాత్రమే. సో ఫ్రెండ్స్, జాబ్ వివరాల్లోకి వచ్చేసరికి డిప్లొమా మరియు రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. 2023 ఈసీఈ ట్రిపుల్ మెకానికల్ అంటే ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మరియు ట్రిపుల్ అంటే ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే మంచిగా ఉండాలంటున్నారు. మీరు ఈసీ అయినా ట్రిపుల్ అయినా మెకానికల్ అయినా మీ యొక్క కోర్ సబ్జెక్ట్స్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో అకాడమికల్గా వచ్చేసరికి 75% అండ్ అబవ్ ఉండాలి. సో మీరు 2022-23 పాస్ అవుట్ బ్యాచెస్ వల్ల అయితే ఉండాలి. సో నో హిస్టరీ ఆఫ్ బ్యాక్లాగ్స్. సో బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. మీరు ఇప్పటివరకు చదివారు కదా, డిప్లొమాలో ఒక్క బ్యాక్లాగ్ కూడా ఉండకూడదు. సో ఇందులో వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనింగ్గా తీసుకుంటారు మరియు డిప్లొమా అప్రెంటిస్షిప్గా తీసుకుంటారు. సో మీరు కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ఇక్కడ ఇచ్చిన రిక్వైర్మెంట్కి అప్డేటెడ్ రెజ్యూమే, ఎస్ఎస్సి సర్టిఫికేట్స్, డిప్లొమా మార్క్స్ మేము ఉన్నా పర్లేదు, లేకపోతే డైరెక్ట్గా సర్టిఫికేట్ వచ్చినా పర్లేదు. సో ఇక్కడికి వచ్చేసరికి ఓవర్ లొకేషన్స్ వచ్చేసరికి ఆర్ఎండ్లో చర్లపల్లి హైదరాబాద్ తెలంగాణలో ఉంది. ఈ మొబైలిటీ వచ్చేసరికి మల్లాపూర్ హైదరాబాద్లో అయితే ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసరికి జీడిమెట్ల, గట్కేస్కర్, మేడ్చల్ తెలంగాణలో అయితే ఉన్నాయన్నమాట. సో చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ ఐటీఐ డిప్లొమా బీటెక్ చేసినట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే వెంటనే ఫార్వర్డ్ చేయండి. ఈ జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి? సో ఫ్రెండ్స్, ఈ జాబ్స్ని అప్లై చేసుకోవడానికి ఎలాంటి కంగారు పడవసరం లేదు. అన్ని లింక్స్ నా కమెంట్ బాక్స్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలా లింక్స్ ఏముండవు, ఒకే ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా రెజ్యూమే అప్లోడ్ చేస్తే సరిపోతుందన్నమాట. సో ఇది లింక్డ్ఇన్ అకౌంట్ అండి. సో మ్యాథ సర్వో డ్రైవ్స్ MSDPL ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా లింక్డ్ఇన్లో సెర్చ్ చేసిన ఇదైతే వస్తుంది. సో ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి కదా, జాబ్స్ మీద క్లిక్ చేయండి. సో జాబ్స్ మీద అయితే నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుందండి. సో ఈ ఇంటర్ఫేస్లో టెక్నికల్ అసిస్టెంట్ ఉంది కదా, సో టెక్నికల్ అసిస్టెంట్ మీద క్లిక్ చేయండి. సో టెక్నికల్ అసిస్టెంట్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వస్తుందన్నమాట. సో మన ఛానల్లో ఇందాక చెప్పాను కదండి, పోస్టర్లో రిలీజ్ చేసిన కంటెంటే ఉంటుంది ఇందులో కూడా. సో మీరు డైరెక్ట్గా అప్లై అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఈ కంటెంట్ అంతా ఒకసారి స్క్రోల్ చేస్తాను పైకి, నీట్గా వీడియో పాస్ చేసుకుని చదువుకోండి. ఫ్రెషర్స్ మరి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి అప్లై మీద క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో లాగ్ అయిపోతుంది అనమాట మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే. సో అప్లై మీద క్లిక్ చేస్తాను. అప్లై మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుందన్నమాట మళ్ళీ. సో డైరెక్ట్గా అప్లోడ్ రెజ్యూమే ఉంటుంది కదా, అప్లోడ్ రెజ్యూమే మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్కి అయితే వెళ్తుందన్నమాట. బ్రౌజర్లో మీరైతే బ్రౌజర్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది మొబైల్లోనే చేసుకోవచ్చు, లేకపోతే ల్యాప్టాప్లో అయినా చేసుకోవచ్చు. సో ఇది డిప్లొమాకి అయితే జాబ్ నోటిఫికేషన్. సో అదేవిధంగా మీరు ఒకవేళ బీటెక్ చదువుకున్నట్లయితే సో ఇక్కడ మళ్ళీ జాబ్స్ ఉంది కదా, జాబ్స్ పోర్టల్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు కానీ ఒకవేళ బీటెక్ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే సో ఇక్కడ వెండర్ డెవలప్మెంట్ ఉంది కదా, ఈ వెండర్ డెవలప్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో నేను వెండర్ డెవలప్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత వెండర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ అయితే ఉంది. సో ఇందులో వచ్చేసరికి శాలరీ మినిమం 40,000 అయితే ఉంటుందండి. మ్యాక్సిమం వచ్చేసరికి 90,000 అయితే ఉంటుంది. బీటెక్ మెకానికల్ అయితే చదువుకొని ఉండాలి. 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇందులో వచ్చేసరికి మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అది కామన్ పాయింట్ అనమాట మ్యాథ సర్వో డ్రైవ్స్లో. ఇందులో
సో అప్లై మీద క్లిక్ చేస్తున్నాను. అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా క్లారిటీ కనిపిస్తాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో ఇందులో ఫుల్ టైం జాబ్స్ అయితే ఉంటాయండి. బీటెక్ మెకానికల్ అయితే చదువుకొని ఉండాలి. సో మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇక్కడ అప్లై నౌ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రెజ్యూమే అప్లోడ్ చేయమంటుంది. సో మీరు కానీ మెకానికల్ చదువుకుని ఉండి 75% అబోవ్ ఉండి మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి ఎంఎస్ వర్డ్ వీటి మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్లయితే మీ రెజ్యూమే అనేది అప్లోడ్ చేసుకోండి. ల్యాప్టాప్ ద్వారా మరియు మొబైల్ ద్వారా కూడా మీరైతే రెజ్యూమే అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ అయితే మీరైతే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే కంపెనీలో మరో జాబ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో వీఆర్ హైరింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సీనియర్ మిషనిస్ట్ అయితే కావాలంటున్నారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 4 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ మిషనిస్ట్ మరియు డిప్లొమా మెకానికల్ ఇంజనీర్ అయితే కలిగి ఉండాలి. సో నాలెడ్జ్ వచ్చేసరికి సిఎన్సి, విఎంసి, కంట్రోల్ ప్రోగ్రామింగ్ ఆపరేటర్, గుడ్ నాలెడ్జ్ అండ్ కాంపోనెంట్ సెట్టింగ్ మరియు డ్రాయింగ్, వ్యూయబిలిటీ మరియు గుడ్ నాలెడ్జ్ ఇన్ ద కటింగ్ టూల్స్ అండ్ సెలెక్షన్ అనమాట. సో మీరు కానీ సిఎన్సి మీద ఆపరేషన్ అనేది తెలిసినట్లయితే మరియు డ్రాయింగ్ ఎలా చేయాలి, పాయింట్ ఎలా సెట్ చేసుకోవాలి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, అదేవిధంగా గుడ్ నాలెడ్జ్ ఇన్ సెలెక్టింగ్ టూల్, ఏ టూలు ఏ మెటీరియల్కి సెలెక్ట్ చేసుకోవాలనే నాలెడ్జ్ అయితే తెలిసి ఉండాలన్నమాట. సో ఇందులో వచ్చేసరికి అడ్రస్ వచ్చేసరికి మేధా బోగీస్ ప్రైవేట్ లిమిటెడ్, కొండాకల్ విలేజ్, శంకర్పల్లి మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణలో అయితే ఉందండి. సో ఇందులో వచ్చేసరికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకోండి. సాయి తరుణ్ nb@mada.comకి అయితే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే హైలైట్ చేస్తున్నాను చూడండి. మరి ఇక్కడ మీకు ఏ డౌట్స్ వచ్చినా ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఐటీఐ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి, ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి అన్ని విధాలుగా ఈ వీడియోలో మీకైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలం కదండి. సో ఈ వీడియో ఎంతవరకు చూసారంటే ఇది చాలా ఇన్ఫర్మేటివ్గా మరి యూజ్ఫుల్గా అనిపించుంటుంది కదా. సో అందుకే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరీ నలుగురికి షేర్ చేసినట్లయితే ఎవరైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.